అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 26 నవంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ద స్క్వేర్ ఆఫ్ 42 ఈజ్, చూడండి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 42 అన్నారు కదా. ఫస్ట్ 2 స్క్వేర్ చెక్ చేద్దాం. 2 స్క్వేర్ 4, యూనిట్ డిజిట్లో ఇచ్చిన అన్ని వాల్యూస్కి 4 ఉంది కాబట్టి ఈ మెథడ్లో చేయలేం. ఇప్పుడు 42 స్క్వేర్ని మనం 4 స్క్వేర్ ఈజ్ 16, అగైన్ 2 స్క్వేర్ ఈజ్ 04. ఇప్పుడు 2 ఇంటూ 4 ఇంటూ 2 చేయాలి. 2 4s ఈజ్ 8, 8 2s ఈజ్ 16. 16ని ఇలా రాసుకుంటే సమ్ చేయాలి. ఇప్పుడు 4 ప్లేస్లో 4 అండ్ 0 ప్లస్ 6 ఈజ్ 6, 6 ప్లస్ 1 7 అండ్ 1 యాజ్ ఇట్ ఈస్ రాస్తే 42 స్క్వేర్ మనకి 1764 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. If x is to y equal to 7 is to 3, then x minus y is to x plus 3 is. So x అనేది 7, y అనేది 3 అయితే 7 minus 3 ఎంత? 4. సో ఆప్షన్స్లో చూసుకుంటే మనం 4 ఎక్కడ లేదు, కానీ ఇక్కడ 4 మల్టిపుల్ ఉంది కదా 2. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఆఫ్టర్ ఎ డిక్రీజ్ ఆఫ్ 24%, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 988. ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ అని అన్నారు. అంటే 24% డిక్రీజ్ చేస్తే అప్పుడు ఆర్టికల్ ప్రైస్ అనేది 988 అన్నారు. 100లో 24 డిక్రీజ్ చేస్తే మనకు ఉండేది 76. సో 76 వాల్యూ వచ్చేసి 988 అయితే 100 వాల్యూ కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 76 వన్స్ 76, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 20. ఇప్పుడు 6 వాల్యూ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 8 అనేది రావాలి. అంటే 6 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు 18 వచ్చింది కదా యూనిట్ డిజిట్లో. సో 76 ఇంటూ 3 ఈజ్ 228. సో మన ఆన్సర్ వచ్చేసి 1300. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 3, 6, 8, 10, 12, 14, 18, 24 and 31 ఈజ్. సో అర్థమెటిక్ మీన్ అంటే సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ చూద్దాం. 3 + 6 ఈజ్ 9, 9 + 8 17, 17 + 10 27, నెక్స్ట్ 12 39, 14 యాడ్ చేస్తే 53, 18 యాడ్ చేస్తే 71 అండ్ 95 ప్లస్ 126. సో సమ్ వచ్చేసి 126. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9, 9 అబ్జర్వేషన్స్. దట్ ఈస్ 9 ones 9 క్యారీ 3, 9 4s 36. సో మనకి ఆన్సర్ అనేది 14 అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + 1/x ఈజ్ 4, దెన్ x² + 1/x². సో మనకు తెలుసు కదా ఇది x + 1/x అనేది k అయితే x² + 1/x² ఏమైంది? 1/x² అనేది k² - 2 అయింది. ఇప్పుడు k వాల్యూ 4 కాబట్టి 4² - 2, దట్ ఈస్ 16 - 2 ఈజ్ 14. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The area of the base of rectangle tank is 6500 cm², and the volume of water contained in it is 2.6 cubic meters. The depth of water in the tank is. సో ఒక రెక్టాంగులర్ ట్యాంక్ తీసుకుంటే ఈ షేప్లో ఉంటుంది కదా. సో రెక్టాంగిల్ ఏరియా, బేస్ ఏరియా రెక్టాంగిల్ ఉంటుంది కాబట్టి రెక్టాంగిల్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్. ఈ వాల్యూ మనకి 6500 cm² అన్నారు. కానీ మనకు ఆన్సర్ మీటర్స్లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 100. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కదా, సో ఇంకో 100ని డివైడ్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 0.65 మీటర్² అనేది బేస్ ఏరియా యొక్క ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్. ఇందులో వాల్యూమ్ అనే వాటర్ ఎంత ఉందంటే 2.6 క్యూబిక్ మీటర్స్ ఉందన్నమాట. సో వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఈ వాల్యూ మనకి 2.6 క్యూబిక్ మీటర్స్ అన్నారు. ఇప్పుడు L ఇంటూ B అంటే 0.65 కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే H = L ఇంటూ బై డివైడ్ అయ్యింది కదా. సో 2.6 డివైడెడ్ బై 0.65 మల్టిప్లై అండ్ డివైడ్ బై 100 అనమాట. ఎందుకంటే పాయింట్స్ని తీసేయడానికి. దట్ ఈజ్ ఈక్వల్ టు 26 అండ్ 1 more 0 ఉంటుంది డివైడెడ్ బై 65. సో 5 13s, 5 5s 25, 5 2s 10, అగైన్ 13 1s 13 4s 52. సో మన ఆన్సర్ వచ్చేసి 4 meters. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The smallest 4-digit number that is exactly divisible by each of 24, 40 and 56 is. సో 24ని మనం 3 × 8లా రాసుకోవచ్చు కదా. 40ని 5 × 8 అండ్ 56ని 7 × 8. సో ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్లో ఫస్ట్ 3 మల్టిపల్స్ లేదా 5 మల్టిపల్ కానీ 7 మల్టిపల్ ఏదో చెక్ చేసుకొని సాల్వ్ చేసేయచ్చు. సో ఫస్ట్ మనం 7 మల్టిపల్ చూద్దాం.
ఇక్కడ 717 క్యారీ 3. సో ఈ నెంబర్ అనేది 7తో డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 7 2s 14, అగైన్ క్యారీ 2, 7 4s 28. సో 1680 అనేది డివైడ్ అవుతుంది. ఇది మన ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ 717 క్యారీ 4, ఆప్షన్ సి కూడా రాంగ్, డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 12 16 డివైడ్ చేస్తే 717 క్యారీ 5, 7 8s 56. సో ఆప్షన్ బి కానీ డి కానీ అవ్వచ్చు. ఇప్పుడు మనకి 8 ఉంది కదా, 8 మల్టిపుల్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. సో 1680లో లాస్ట్ 3 డిజిట్స్ 680 డివైడెడ్ బై 8, 8 8s 64 క్యారీ 4, 8 5s 40. సో ఆప్షన్ బి మనకి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి డివైడ్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇది డివైడ్ అవ్వకపోతే అప్పుడు మన ఆన్సర్ బి అవుతుంది అనమాట. సో 260 డివైడెడ్ బై 8, 8 3s 24 క్యారీ 2. సో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ 1680. నెక్స్ట్ క్వశ్చన్. If 6 men and 8 boys can do a piece of work in 10 days, while 26 men and 48 boys can do the same in 2 days, the time taken by 15 men and 20 boys in doing the same type of work will be. So 6 men 8 boys ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. సేమ్ వర్క్ని 26 men అండ్ 48 బాయ్స్ 2 డేస్లో చేయగలుగుతారు. అయితే ఫస్ట్ మనం ఎఫిషియన్సీ రేషియోస్ చూద్దాం. 2 1s 2 5s, 5 6 30m plus 5 8s 40b equal to 26m plus 48b. సో 40 ఈ సైడ్ వస్తే 48 minus 40 is 8b, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. 26 ఈ సైడ్ తీసుకొస్తే 4m. సో బాయ్స్ బై మెన్ రేషియో ఈజ్ 1/2 అనమాట. అంటే బాయ్ 1 ఎఫిషియంట్ అయితే మెన్ 2 ఎఫిషియంట్. సో ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 men plus 8 boys into 2 కదా, ఇది టోటల్ వర్క్. సో 6 men అంటే 6 into 2, 8 boys అంటే 8 into 1 into 10, దట్ ఈస్ 6 2s is 12. 12 plus 8 అంటే 20. ఈ వాల్యూ మనకి 20 వచ్చింది. 20 into 10 is 200. టోటల్ వర్క్ మనకి 200 వచ్చింది. ఇప్పుడు ఈ వర్క్ని 15 men అంటే మెన్ ఎఫిషియన్సీ 2 అండ్ 20 బాయ్స్, దట్ ఈస్ 20 of 1 ఎఫిషియంట్ కదా. సో 15 2s is 30 ప్లస్ 20 అంటే 50. ఇప్పుడు టోటల్ వర్క్ 200 ఉంది, ఎఫిషియంట్ మాత్రం 50. అప్పుడు ఎన్ని డేస్ పట్టిద్ది? ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 5 4s 20, దట్ ఈస్ 4 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. For certain data, the mode is 24.6 and mean is 20.1. What is the median of that data using empirical formula? So మనకి ఫార్ములా తెలుసు కదా, mode is equal to 3 times of median minus of 2 times of mean. సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ 24.6 అని ఉంది. మీడియన్ తెలియదు కాబట్టి x తీసుకుందాం. సో 2 times of mean ఎంత ఇచ్చారు? 20.1. ఇప్పుడు 24.6లో మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అయింది. 20.1ని 2తో మల్టిప్లై చేస్తే 40.2ని యాడ్ చేస్తే మనకి 3 times ఆఫ్ మీడియన్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 64.8 అయితే కదా, యాడ్ చేస్తే 24.6ని అండ్ 40.2ని హోల్ డివైడెడ్ బై 3, దట్ ఈస్ 3 2 6, 3 1s 3 అండ్ క్యారీ 1 3 6 18. సో మనకి ఎక్స్ వాల్యూ అనేది 21.6 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A man sells an article at a profit of 25%. If he had bought it at 20% less and sold it for 10.5 less, he would have gained 30%. Find the cost price of the article. So మ్యాన్ ఒక ఆర్టికల్ని 25% ప్రాఫిట్తో అమ్మాడు. అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 125 ఉండిద్ది. ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కదా, సో కాస్ట్ ప్రైస్ 20% తక్కువకి తెచ్చి ఉన్నాడు. 100లో 20% మైనస్ చేస్తే మనకి 80 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 80 మీద 30% గెయిన్ వచ్చేది. 80లో 30% గెయిన్ అంటే 10% అంటే 8 కదా. సో 8 into 3 is 24. 30% అంటే 24. 80లో 24 యాడ్ చేస్తే 130% అయింది. దట్ ఈస్ 104. 104 అమ్మితే 30% గెయిన్ వచ్చింది 80 మీద. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇంత తగ్గుండేది అన్నారు. ఇప్పుడు 125కి 104కి డిఫరెన్స్ ఎంత ఉంది? 21 ఉంది. సో 21 యూనిట్స్ మనకి 10.5 అని ఇచ్చారు. 100 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 21
0.5, 21 into 0.5 is 10.5 కదా. సో 100 into 0.5 ఎంత అయింది? 50 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A fraction becomes 1/2 if 2 is added to the numerator and 5 is added to the denominator. It also becomes 1/3 if 2 is subtracted from both the numerator and denominator. The positive difference between the denominator and numerator of the fraction is. So న్యూమరేటర్ ఎక్స్ అండ్ డినామినేటర్ వై అనుకుంటే ఎక్స్లో 2 యాడ్ చేస్తే అండ్ వైలో 5 యాడ్ చేస్తే మనకి ఫ్రాక్షన్ అనేది 1/2 అయింది. సిమిలర్గా ఇఫ్ 1/3 ఎప్పుడైతే అంటే 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్లో 2 సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ వైలో కూడా 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు అప్పుడు 1/3 ఫ్రాక్షన్ అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x + 4 ఈజ్ ఈక్వల్ టు y + 5, దట్ ఈస్ 2x - y ఈక్వల్ టు ఈ 4 ఈ సైడ్ వెళ్తే -4 అయింది కదా. సో 1. ఇక్కడ 3x - 6 ఈక్వల్ టు y - 2. సో 3x - y ఈక్వల్ టు -6 ఈ సైడ్ వెళ్తే +6, +6 - 2 ఈజ్ +4. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈ వాల్యూని కూడా ఇక్కడ రాసుకుంటే 2x - y ఈక్వల్ టు 1 అండ్ సైన్ చేంజ్ చేస్తే మనకి ఈ y వాల్యూ సబ్ట్రాక్ట్ అయ్యింది కదా. 3xలో నుంచి 2x మైనస్ చేస్తే x వస్తుంది. x ఈక్వల్ టు 4 - 1 ఈజ్ 3. మనకి ఇప్పుడు x వాల్యూ 3 వచ్చింది. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 3 - y ఈక్వల్ టు 1. సో y ఈక్వల్ టు 3 2 6, 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5 వచ్చింది. y వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు మనకి పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డినామినేటర్ అండ్ న్యూమరేటర్ అన్నారు. డినామినేటర్ 5 ఉంది, న్యూమరేటర్ 3 ఉంది. 5 - 3 ఈజ్ 2. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The cost of 12 pens and 7 pencils is 233. If the cost of a pen decreases by 1.5 and cost of a pencil increases by 1, then the cost of 2 pens and 3 pencils is 48. What is the original cost of 2 pens and 3 pencils? సో పెన్స్ని ఏ అని చెప్పి పెన్సిల్స్ని బి అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే 12 పెన్స్ కాస్ట్ ప్రైస్ ఏ అండ్ 7 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ని 233 అని చెప్పారు. నెక్స్ట్ పెన్స్ కాస్ట్ ప్రైస్ 1.5తో పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ 1తో డిక్రీజ్ అయితే ఇప్పుడు 2 పెన్స్ మీద 1.5 రూపీస్ చొప్పున 2 × 1.5 డిక్రీజ్ అయితే -3 రూపీస్ తగ్గింది కదా. నెక్స్ట్ పెన్సిల్స్ 1 రూపీ ఇంక్రీజ్ అయితే 3 పెన్సిల్స్ మీద 3 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎంత వాల్యూ అయితే డిక్రీజ్ అయిందో ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా మనం 2 పెన్స్ 3 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ 48 అని చెప్పి తీసుకోవచ్చు. కానీ ప్రొసీజర్ కోసం చూడండి ఎలా చేయాలంటే 2 పెన్స్ అన్నారు, పెన్స్ని మనం ఏ కన్సిడర్ చేసాం కాబట్టి ఈ వాల్యూలో నుంచి 1.5 మైనస్ చేసి అండ్ 3 పెన్సిల్స్ బీకి 1 యాడ్ చేస్తే అప్పుడు మనకి 48 అవుతుంది అనమాట కాస్ట్ ప్రైస్ అనేది. సో 2a - 2 × 1.5 ఈజ్ 3 ప్లస్ 3b + 3 ఈజ్ ఈక్వల్ టు 48. 2a + 3b అండ్ -3 + 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 48 ఉండిద్ది. దట్ ఈస్ ఇక్కడ 12a ఉంది కదా. సో అందుకని ఈ వాల్యూకి మనం ఇంటూ 6 చేసుకుంటే 12a + 6 3s 18b దట్ ఈజ్ ఈక్వల్ టు 48 × 6 ఈజ్ 288. సో సైన్ చేంజ్ చేస్తే +12a -12a క్యాన్సిల్ అయిపోయి మనకి -11b ఈక్వల్ టు -55 అని వచ్చింది. సో మైనస్ క్యాన్సిల్ 11 1s 11 5s b వాల్యూ మనకి 5 అని వచ్చింది. ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2a + 3b 3 × 5 ఈజ్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. 2a ఈక్వల్ టు 48లో నుంచి 15 మైనస్ చేస్తే 33 ఉండిద్ది. సో 2 పెన్స్ కాస్ట్ ప్రైస్ 3 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు కాబట్టి 2 పెన్స్ 33 అని ఉంది. 3 పెన్సిల్స్ అంటే 3 × 5 దట్ ఈస్ 33కి మనం 15 యాడ్ చేస్తే మనకి 48 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. The expenditure of Swarna is 125% more than her savings. If her expenditure decreases by 6% and savings increases by 26.5%, then by what percentage does her income increase? సో మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఇప్పుడు 125%ని మనం 125/100లా రాసుకుంటే ఫ్రాక్షనల్ ఫామ్ వచ్చింది. దట్ ఈస్ 25 5s అండ్ 25 4s దట్ ఈస్ 4/5. 4 అనేది సేవింగ్స్ అయితే ఎక్స్పెండిచర్ 4 మీద 5 యాడ్ చేయాలి దట్ ఈస్ 9 అయింది. 9 ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ 4 అయితే ఇన్కమ్ అనేది 13 అయింది.
ఇఫ్ అవర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 6%, ఎక్స్పెండిచర్ 6% డిక్రీజ్ చేసి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, ఈజీ క్యాలిక్యులేషన్స్ మనం వాల్యూస్ 1300, 900, 400 అని చెప్పి తీసుకుందాం. పర్సంటేజ్ అండ్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 9654, 900లో 54 మైనస్ చేస్తే మనకి 846 ఉంటుంది. నెక్స్ట్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 26.5%, 26.5% సేవింగ్స్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయితే డివైడ్ బై 100, దట్ ఈస్ 5 2s 10 అండ్ 5 5s 25, 0.53s 15, 5.3 బై 20 అని వచ్చింది. మనకి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు 5.3 ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు 400 ఉంది కదా, సో డినామినేటర్ని కూడా మనం 400 చేయడానికి డివైడ్ బై 20 చేద్దాం. సో ఇక్కడ డివైడ్ బై 20 చేసాం కాబట్టి మల్టిప్లై బై 20 చేస్తే ఇప్పుడు చూడండి 20 × 20 ఈజ్ 400, 5.3 × 20 ఈజ్ 106 అయింది. సో 400 ఇంతకుముందు సేవింగ్స్ ఉంటే ఇప్పుడు 106 అయింది. 106 యాడ్ అయింది, 400కి 106 యాడ్ అయితే 506 అయింది. సో 846 ప్లస్ 506 ఈజ్ 1352. సో మనకి ఇన్కమ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1300లో ఎంత ఇంక్రీజ్ అయింది, 52 అనేది ఇంక్రీజ్ అయింది. 52 డివైడెడ్ బై 1300 ఇంటూ 100, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 13 1s 13 4s. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 4% అనేది ఇంక్రీజ్ అయింది. ఏ డీలర్ అలౌస్ ఏ 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇఫ్ ఇట్స్ సేల్ ప్రైస్ ఈస్ 12,460. సో మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే అందులో 30% డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు ఎంత ఉంటుంది, 70% ఉండిద్ది. ఇప్పుడు ఈ 70 వాల్యూ అనేది మనకి 12,460కి ఈక్వల్ అయితే మార్కెట్ ప్రైస్ 100 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 7 1s 7 క్యారీ 5, 7 7s 49 క్యారీ 5, 7 8s 56. సో మనకి 17,800 అనేది మార్కెట్ ప్రైస్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ అండ్ సురేష్ మడ్ బిల్డింగ్స్ హ్యావ్ హైట్స్ ఆఫ్ 8 centimeters and 15 centimeters respectively. They are 24 centimeters apart. How far are the tops of their buildings from each other? సో ఇప్పుడు రమేష్ బిల్డింగ్ హైట్ వచ్చేసి 8 centimeters ఏ అండ్ బి అని తీసుకుందాం. నెక్స్ట్ సురేష్ బిల్డింగ్ హైట్ వచ్చేసి 15 centimeters, దట్ ఈస్ సిడి కన్సిడర్ చేస్తే టోటల్ సిడి 15 centimeters. ఇప్పుడు ఈ రెండు బిల్డింగ్స్ మధ్యన డిస్టెన్స్ మనకి 24 centimeters అని ఇచ్చారు. సో ఈ టాప్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ టాప్ ఒక డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి ఈ ఏని ఇలా ఈ పాయింట్ సిడి లైన్కి జాయిన్ చేస్తే ఇక్కడ ఓ అని పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఏబి ఎంత ఉంటుందో ఓడి కూడా అంతే ఉంటుంది కదా. సో ఇక్కడ 8 centimeters ఉంటుంది. 15 centimetersలో 8 centimeter మైనస్ చేస్తే ఇక్కడ 7 centimeters ఉంటుంది. సిఓ అనేది 7 centimeters అయింది. ఇప్పుడు బీడీ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏఓ కూడా అంతే కదా ఉండేది. సో ఇక్కడ 24 centimeters. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 7, 24, 25 అనేది ట్రిప్లెట్స్ అనమాట. సో ఇక్కడ 7 ఉంది, 24 ఉంది. ఏసీ అనేది మనకి 25 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Study the following graph and answer the given questions. The bar graph shows the number of different items sold by a shopkeeper in their respective quantities. What is the total units of headphones and mobile phones sold put together? Headphones వచ్చేసి మనకి 10 అనుంది, మొబైల్ ఫోన్స్ 35, 35 plus 10 is 45. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. At what rate per annum will 1,300 give 520 as simple interest in 5 years? సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 520 వచ్చింది. ఎంత ప్రిన్సిపల్ మీద, 1300 మీద. ఎన్ని ఇయర్స్లో, 5. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 520 డివైడెడ్ బై 13 ఇంటూ 5. 5 1s 5, 5 4s 20. అగైన్ 13 8s is 104. సో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A thief running at a speed of 8 km/h is chased by a policeman whose speed is 10 km/h. If the thief is 10 meters ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be. సో ఇప్పుడు థీఫ్ అండ్ పోలీస్మెన్ రన్ చేస్తున్నారు. థీఫ్కి పోలీస్మెన్కి ఎంత గ్యాప్ ఉంది, 100 meters గ్యాప్ ఉంది. ఇప్పుడు థీఫ్ అనే అతను 8 km/h స్పీడ్తో రన్ చేస్తుంటే పోలీస్ 10 km/h స్పీడ్తో రన్ చేస్తున్నారు. ఎంత టైంకి
ఈ గ్యాప్ని కవర్ చేసుకొని పోలీస్మెన్ థీఫ్ని పట్టుకుంటాడో ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా ఫార్ములా, మనల్ని టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ ఎంత ఉంది, 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో రన్ అవుతున్నారు. ఇక్కడ థీఫ్ ఉంటే ఇక్కడ పోలీస్ ఉంటారు. సో స్పీడ్ ఏమైంది, మైనస్ అయింది మనకి. 10 - 8 ఈస్ 2 km/h. km/hని మనం మీటర్స్ పర్ సెకండ్స్లో మార్చాలి. అప్పుడు 5/18 అంటే ఇంటూ 18 వచ్చింది. ఇప్పుడు సెకండ్స్లో వచ్చింది కదా మనకి టైము, మనల్ని అడిగింది మినిట్స్లో. సో ఇంటూ 60, ఇక్కడ 5 దగ్గర అంటే డివైడ్ బై 60 చేయాలి టోటల్ వాల్యూకి. మనకి టైం అనేది మినిట్స్లో వచ్చింది. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్, 6 ones 6 3s, 5 ones 5 2s, ఈ టూ క్యాన్సిల్ అయిపోయి మనకి టైం అనేది 3 minutes వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the surface area of a sphere is 2124 4/7 centimeter square, then what is the diameter of that sphere? So 2124 into 7 చేస్తే 14868 వస్తుంది. ప్లస్ 4 చేస్తే 14872 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 7. ఈ వాల్యూ మనకి సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ 4πr². పై అంటే 22/7 r². సో ఈ 7 క్యాన్సిల్. 11 2s 22, 11 1s 11 క్యారీ 3, 11 3s 33 క్యారీ 5, 11 5s 55 క్యారీ 2, 11 2s 22. సో r² వాల్యూ అనేది మనకి 1352 హోల్ డివైడెడ్ బై 4 into 2 ఈస్ 8, 8 1s 8 క్యారీ 5. ఓకే, 8 6 48 క్యారీ 8 7, 8 9 72. మనకి r² అనేది 169 వచ్చింది. సో r వాల్యూ ఎంత ఉంటుంది, 13 ఉంటుంది. r వాల్యూ 13 అయితే మనం అడిగింది డయామీటర్ కాబట్టి 13 into 2 దట్ ఈస్ 26 ఈస్ డయామీటర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ R ఆఫ్ ట్రయాంగిల్ PQR. సో ఒక ట్రయాంగిల్ PQR, PQ అండ్ R అని తీసుకుంటే యాంగిల్ Q అండ్ యాంగిల్ R యొక్క ఇంటర్నల్ బైసెక్టర్స్ పాయింట్ S దగ్గర మీట్ అవుతాయి. ఇఫ్ యాంగిల్ P 75 degree, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ QSRని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది ఇన్ సెంటర్ కదా, సో మనకి ఎస్ యాంగిల్ వచ్చేసి 90 + p/2 అయితే 90 + p/2 అంటే 90 + 75/2. 75/2 అంటే 2 1s 2 3s, 2 7s 14, 2 5s 10. 90లో 37.5 యాడ్ చేస్తే 127.5. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈస్ గ్రేటర్ దెన్ 2/3 అండ్ లెస్ దెన్ 4/5? సో ఇప్పుడు 2/3 అంటే 2 into 1/3 ఇలా రాసుకోవచ్చు కదా. 1/3 ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు కదా, 0.333 వస్తుంది. సో 2ని మల్టిప్లై చేస్తే 0.666 అయింది. ఇప్పుడు 4/5, 4 into 1/5 ఇలా రాసుకోవచ్చు కదా. 1/5 అంటే 0.2. ఈ వాల్యూకి 4ని మల్టిప్లై చేస్తే 0.8 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో 0.6 కన్నా గ్రేటర్ అండ్ 0.8 కన్నా లెసర్ వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. 3/4ని 3/4 అంటే 75% కదా, సో పర్సంటేజ్ లేదు కాబట్టి 0.75 లా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 అంటే 0.5. 5/6 5 into 1/6 లాగా రాసుకోవచ్చు. 1/6 అంటే 5 into 1/6 0.166 వస్తుంది. 166 into 5 దట్ ఈస్ 0.83 అయింది ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ 9/11 అంటే 9 into 1/11 కదా. 1/11ని మనం 0.0909 లా రాస్తాము. సో ఈ మల్టిప్లై చేస్తే 0.81 వచ్చింది. మనకి 0.8 కన్నా తక్కువ ఉన్న వాల్యూ 0.75 మాత్రమే. 0.5 అనేది 0.6 కన్నా కూడా తక్కువ కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.